ఇది 17 చాప్టరు. ఒకసారి భిక్షులు ఆనందుని అర్థించారు బుద్ధునితో ధర్మచర్చ చేయమని. ఎవరికీ బుద్ధుణ్ణి సూటిగా ప్రశ్నించే ధైర్యం లేదు. ఆనందుడు బుద్ధునికి కావలసిన వాడని, సన్నిహితుడని అందరికీ తెలుసు. ఆనందుడు అడిగితే ఆయన కాదనడు. ఏదడిగినా కూడా బుద్ధుడు మౌనం వహిస్తాడని ప్రతీతి. సరేనని ఆనందుడు ప్రశ్నించాడంట. బుద్ధుణ్ణడుగుతున్నారు ఆనందుడు, లోకమంటే ఏంటి? ధర్మమంటే ఏంటి? అలాంటి ధర్మ సందేహాలు బుద్ధుడు అసలెప్పుడు లెక్క చెయ్యడు. అనవసరమైన చర్చ అని చెప్పేసి తోసివేస్తాడంట అట్లాంటి ప్రశ్నలను. ఆనందుడు అడగడంలో ఏదో ఆంతర్యం ఉండి ఉంటుంది అనుకున్నారంట. బుద్ధుడు చెప్తున్నారు, ఆనంద, లోకమంటే అనేక ధాతువుల కలయిక, అణువుల సమాహారం. అవి కలిసి రూపొంది, పరిణామం చెంది, పరిణామంలో మార్పులకు లోనై నశిస్తుంటాయి. అన్ని ధర్మాలు, ఇంద్రియాలు, అభిరుచులు, అనుభూతులు, చేతనలు అలా పరిణామం చెందుతూ నశిస్తుంటాయి. ఏవి కూడా శాశ్వతంగా ఉండవు. ప్రతి క్షణం పరిణామం చెందవలసిందే. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే మార్పు చెందుతూ నశించేదే లోకం అని అనుకోవాలి. ఆనంద్ అడుగుతున్నారు, మీరు అనేక సందర్భాలలో చెబుతుంటారు అన్ని ధర్మాలు శూన్యాలేనని. శూన్యం అంటే ఏమిటి గురుదేవా? బుద్ధుడు అంటున్నారు, శూన్యం అనడంలో నా అభిప్రాయం వేటికి మనుగడ లేదని, శాశ్వతంగా నిలబడవని. మనం చెప్పుకునే 18 ప్రక్రియల్లో దేనికి స్థిరత్వం లేదని. మళ్ళీ ఆనంద్ అడుగుతున్నారు, అంటే ధర్మాలు సైతం శూన్యాలేనా? బుద్ధుడు చెప్తున్నారు, నీవు శూన్యం పైన భావన చెయ్యి, శూన్య భావన పైన ధారణ చెయ్యి, తెలుస్తుందప్పుడు. ధ్యానంలో శూన్యం బరువు తెలుస్తుంది, శూన్యత విలువ తెలుస్తుంది. జనన మరణాల్ని దాటిపోవటానికి శూన్య ధ్యానం మించిన సాధన లేదు. మళ్ళీ ఆనంద్ అడుగుతున్నారు, గురుదేవా, ఇప్పుడు ఈ మందిరం ధ్యానులతో నిండి ఉంది. దీనిని పూర్ణం అనవచ్చు కదా? బుద్ధుడు చెప్తున్నారు, నిండి ఉండటం పూర్ణత్వమైతే శూన్యంతో నిండి ఉండటము పూర్ణత్వమే. జ్ఞానంలో వీళ్ళంతా మైమర్చిపోయారనుకుందాం. వారికి ప్రపంచ ధ్యాస లేదు కనుక వారికి తాము శూన్యమే, ప్రపంచము శూన్యమే, ఈ మందిరము శూన్యమే. అన్ని ధర్మాలు నశించేవే అనటంలో అన్నీ మార్పు చెందేవి అని అర్థం. చివరకు ఏమీ మిగిలవు. అది శూన్యమంటే ఆత్మ సైతం మిగిలని స్థితి అని. మళ్ళీ ఆనందుడు అడుగుతున్నారు, కొందరు బ్రాహ్మణులు, అన్యమతస్థులు బుద్ధునిది శూన్యవాదమని ప్రచారం చేస్తున్నారిక్కడ. జీ జీవనవాదానికి భిన్నమైంది శూన్యవాదం, అస్తిత్వానికి భిన్నమైంది నాస్తికవాదం. మీరు కాదంటారా? ధర్మాలు శూన్యమంటే అందరికీ కోపం వస్తుంది కదా మరి? సమాధానంగా బుద్ధుడు చెప్తున్నారు, ఈ విషయంలో పండితులే కాదు, యావత్ ప్రపంచం నన్ను అపార్థం చేసుకుంటుంది. అన్నీ శూన్యమని నేను ఎప్పుడూ చెప్పలేదు. జీవితాన్ని త్రోసి రాజనలేదు. అస్తిత్వాన్ని ఆమోదించేవారు నాస్తికాన్ని ఆమోదిస్తారు. పూర్ణత్వాన్ని ఆమోదించే వారే శూన్యాన్ని ఆమోదిస్తారు. ఎవరైతే పూర్ణత్వాన్ని ఆమోదించేవారో వాళ్ళే శూన్యాన్ని కూడా ఆమోదిస్తారు. అస్తిత్వం ఎప్పటికీ శూన్యం కాదు, కానీ చివరికి మిగిలేది శూన్యం. అంటే అస్తిత్వం శూన్యం కాదు, శూన్యత భావన. అస్తిత్వం అనేది శూన్యం కాదు, శూన్యత భావన మాత్రమే. ఒక విధంగా చూస్తే అన్నింటి స్వభావంలో శూన్యం ఉన్నట్లు, మరొక విధంగా విశ్లేషిస్తే అన్నీ భ్రమలు అనిపిస్తాయి, మరొక విధంగా చూస్తే అన్నీ భ్రమలే అనిపిస్తాయి. భ్రమవాదంలోకి వెళ్ళితే కానీ సత్యం అనేది గోచరించదు. ఒకసారి భిక్షు కాత్యాయన అడిగాడంట, ఏది సవ్యమైన దృష్టి, ఏది అపసవ్య దృష్టి?
అపసవ్య దృష్టి అంటే నాస్తిక భావన ఏర్పరచుకోవటం. సవ్య దృష్టి అంటే ఆ రెండింటికి విలువ ఇవ్వకపోవడం. ఆస్తిక నాస్తిక భావనలు రెండింటికి దృష్టి దోషం ఉంది. వాస్తవం ఎప్పుడు కూడా సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతం. సత్యాన్ని గ్రహించిన వారిని ప్రాజ్ఞులంటారు. వాళ్ళని జ్ఞానులంటారు. ఆనంద్ అడుగుతున్నారు, అర్థం కాలేదు భగవాన్ మీరు చెప్పేది. బుద్ధుడు చెప్తున్నారు, ఉదాహరణకు ఈ ధర్మ మందిరం ముందర ఉన్న బోధి వృక్షాన్ని తీసుకో. అది ఎప్పుడు పుట్టింది? ఆనంద్ చెప్తున్నారు, 4 సంవత్సరాలైంది అది పుట్టి. 4 సంవత్సరాలై ఉంటుంది. బుద్ధుడు అంటున్నారు, 4 ఏళ్లకు పూర్వం అక్కడ బోధి ఉన్నట్లా లేనట్లా? ఆనంద్ చెప్తున్నారు, లేనట్లే. మళ్ళీ బుద్ధుడు అంటున్నారు, అంటే శూన్యం నుండి బోధి వృక్షం ఉద్భవించిందా? కాదు కదా. అలాగే ఏ ధర్మమైనా శూన్యం నుండే ఉద్భవిస్తుంది. బీజం ఎక్కడో ఉంటుంది, విత్తనం లేకుండా మొక్క మొలకెత్తదు, మహావృక్షంగా పెరుగదది. అది పరిణామం. చెట్టు విత్తనానికి పొడిగింపు. వేళ్ళు నేలలో పాతుకునే వరకు, కొమ్మలు రెమ్మలు పైకి విస్తరించే వరకు అది బీజంలో ఉన్నట్లే కదా. కాదంటే చెట్టు రూపంలో ఉండదు. వేళ్ళు నేలలో పాతుకున్నాక చెట్టు చచ్చిపోతుందా? లేదు. విత్తనం లేకుండా పోయిందంతే. విత్తనము చచ్చిపోలేదు. విత్తనం యొక్క రూపం మారింది చెట్టులాగా. పరిణామంలో స్థితి మారింది. ఒక స్థితిలోంచి మరో స్థితికి మారటం నాస్తికత్వం. అలాగే మరణంతో మనిషి మరణించడు. మనిషి పరిణామం చెందుతాడు. మృత్యువు వల్ల నశించేది ఏదీ ఉండదు. ప్రాయికమైన ధాతువులు వేటికవి విడిపోతాయి. జీవం ముందుకు సాగుతుంది. అందుకే జీవానికి జననం లేదు, మరణం కూడా లేదు. ఉన్నది ఒక్కటే ఒక్కటి, పరిణామం. ఇక్కడికి ఆనందుడు అడిగిన ప్రశ్నలకి బుద్ధుడు వారిచ్చిన సమాధానాలు ఇవి. నెక్స్ట్, ఒక రోజున ఉదయమే మౌద్గల్యన పుట్టెడు దుఃఖంతో బుద్ధుణ్ణి దర్శించడానికి వచ్చాడంట. మౌద్గల్యన సామాన్య భిక్షువేం కాదతను. అసమాన ప్రజ్ఞావంతుడు, మహాజ్ఞాని, మహాధ్యాని అని అందరూ చెప్పుకుంటారు. అలాంటి మౌద్గల్యన విచారించడమా? ఏమిటి మౌద్గల్యన, నీ దుఃఖానికి కారణమేంటి? మౌద్గల్యన చెప్తున్నారు, రాత్రి నాకు ధ్యానం సరిగ్గా కుదరలేదు భగవాన్. కూర్చున్న క్షణం నుండి మా అమ్మగారు కళ్ళ ముందు కనిపించారు. ఆమె ఆలోచనలు ఊపిరాడనివ్వలేదు నాకు. అన్నీ ఆమెను గురించిన తలపోతలే. చిన్నప్పుడు మా అమ్మను చాలా బాధ పెట్టాను. ఎప్పుడూ నా వల్ల ఆమెకసలు సుఖం లేదు. ఆమె జీవించే ఉంది, కానీ మృత్యుముఖంలో ఉంది. ఆమె చాలా పాపాలు చేసింది. జీవితంలో అన్ని తప్పులే చేసింది. తను చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నానంటుందిప్పుడు అని. ఆమె అలా అంటుంది అని చెప్పేసి ఊరుకోలేం కదా. ధ్యానంలో ఆమె కనిపించింది. ఆవిడ చిక్కి శల్యమైంది. ఆమె చేతిలో అన్నం పళ్ళెం ఉంది. నోటిలో పెట్టుకోబోగా ఆ అన్నము నల్లగా బొగ్గులాగా మారింది. ఏమిటి దానర్థం? ఆమె జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. కన్న కొడుకుగా ఆమెకు కర్మ విముక్తిని ఎలా కలిగించను? ఇదంతా విని బుద్ధుడు చెప్తున్నారు, ఆమె తప్పులు పాపాలు చేసిందంటున్నావుగా, ఏమిటి ఆమె చేసిన తప్పులు? మౌద్గల్యన చెప్తున్నారు, ఆమె మహా మొండి మనిషి. ఎవ్వరినీ గౌరవించేది కాదు. చెప్పేవన్నీ అబద్ధాలే. ఎందరినో బాధించింది ఆవిడ, వేధించింది. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది. చాలామంది జీవితాలు ఆమె కారణంగా నాశనమైపోయాయి. ఎన్ని అకృత్యాలు చేసిందో చెప్పలేను నేను. అయినా కూడా ఆమె నా తల్లి. ఆమె చేసిన పాపాలకు నిష్కృతి ఉందా భగవాన్? బుద్ధుడు చెప్తున్నారు, నీ తల్లి పట్ల నీకున్న ప్రేమ పవిత్రం. ఒక రహస్యం తెలుసా?
మన తల్లిదండ్రులకు మనం చూపే కృతజ్ఞత, వారి పట్ల మన ప్రేమ ఆకాశమంత విశాలంగా, సముద్రమంత గంభీరంగా ఉంటుంది. తల్లిదండ్రుల రుణం బిడ్డలు తీర్చలేనిదే కావచ్చు, కానీ తీర్చవచ్చు కూడా. గురువుల స్థానం తల్లిదండ్రులది. జ్ఞానుల స్థానం తల్లిదండ్రులది. జ్ఞానులు, బుద్ధులు లేని కాలంలో తల్లిదండ్రులే బిడ్డలకు జ్ఞానవాహికలు. నీ ధ్యానంలోకి ఆమె రావడం జరిగిందంటే ఆమెకు నిష్కృతి కలిగిందనే. నీ తపస్సు, నీ తపన, నీ ఆవేదన ఆమెను పునీతురాల్ని చేశాయి. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటానికి ఒక చక్కని మార్గం రుజువర్తనం, సధర్మ జీవనం. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఒక చక్కని మార్గం రుజువర్తనం, సధర్మ జీవనం. నీవు సత్యవ్రతుడవు, ధర్మబద్ధంగా జీవించావు, ఎందరికో ఆదర్శంగా నిలిచావు నువ్వు. ఎందరికో ధర్మజీవనం చూపించావు, జ్ఞానం బోధించావు. వాటి ఫలితంగా నీ తల్లికి కర్మ విమోచనం కలుగుతుంది. ఆమె చేసిన పాపాలకు నిష్కృతి లభిస్తుంది. మరొక సలహా, రేపు పరవన సమారోహంలో అందరూ భిక్షులు కలిసి మన అందరి తల్లిదండ్రుల కోసం సామూహిక ధ్యానం చేద్దాం మనం. మిగిలిన వారికి నీలాంటి అవసరం ఉండవచ్చు కదా. అందరం ధ్యానం చేస్తే వారి వారి పెద్దలకు కర్మ విమోచనం కలుగుతుంది. వారందరికీ సద్గతి ప్రాప్తిస్తుంది. తారెపుత్రతో చెప్పు సంఘ సమారోహం ఏర్పాటు గురించి. చాలామంది తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి గుణగణాలు పొగుడుతూ ఉంటారు. తల్లిదండ్రులు బ్రతికి ఉండటం గొప్ప అదృష్టంగా భావించాలి. పిల్లల ఆనందానికి, అభివృద్ధికి తల్లిదండ్రుల ఆకాంక్షలే కారణం. జీవించి ఉండగానే బిడ్డలు తల్లిదండ్రుల్ని గౌరవించి, పూజించాలి, పోషించాలి. అది సరైన ఆరాధన. వారు పరమపదించిన తర్వాత కూడా వీరి అభ్యుదయం కాంక్షిస్తుంటారు. వాళ్ళు పరమపదించిన తర్వాత కూడా వీరి యొక్క అభ్యుదయాన్ని కాంక్షిస్తుంటారు. వారికి ఆత్మతృప్తినిచ్చేది బిడ్డల సుఖ సంతోషాలే. ఆ రోజు సాయంత్రం బుద్ధుడు విహారం వెలుపల ఉండగా ప్రసేనజిత్తు రావడం గుర్తించాడు. అంతలో నిగంత వర్గానికి చెందిన సన్యాసులు 7 ఎదురయ్యారు. వారు దిగంబర స్వాములు. గడ్డాలు, జుత్తు పెంచుకున్నారు. రాజు వారి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించాడు. వారి ఆశీస్సులు తీసుకొని బుద్ధుని వద్దకు వచ్చాడు. ఇద్దరు కూడా ఆశ్రమం వైపు బయలుదేరారు. ప్రసేనజిత్ బుద్ధుణ్ణి ప్రశ్నించాడు. భగవాన్, ఈ సన్యాసులు అర్హులేనా? వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించారని ఎలా తెలుసుకోవడం? బుద్ధుడు చెప్తున్నారు, మహారాజా, మీరు ప్రభువులు, మేము విరాగులం. మీ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు. ఎవరు జ్ఞానులో తెలుసుకోవటం మీకు కష్టం. 1కి 2 సార్లు కలిసినంత మాత్రాన ఆధ్యాత్మికోన్నతి తెలియదు. జ్ఞానులు అవునో కాదో అసలు చెప్పలేరు. వారికి సన్నిహితంగా మెలగాలి, సమీపంగా జీవించాలి, వారి నడవడి గమనించాలి, వారి ఆలోచన విధానం కనిపెట్టాలి. అప్పుడే వారిది జ్ఞానమో అజ్ఞానమో తెలుస్తుంది. ప్రసేనజిత్ అంటున్నారు, వేగులను పంపిన నిజానిజాలు తెలియడం లేదు భగవాన్. అందరివి పై వేషాలు, అన్ని మోసాలు. గురుదేవా, ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటుంటే నాకు నిద్ర వస్తుంది. ధ్యానం చేద్దామంటే మనస్సేమో నిలకడగా ఉండదు. బుద్ధుడు చెప్తున్నారు, మహారాజా, తిండిని తగ్గించండి. తిండిపై ధ్యాస తగ్గితే శరీరం, మనస్సు మీ ఆధీనంలో ఉంటాయి. అప్పుడు ధ్యానం కుదురుతుంది. రాణి మల్లికకు రాజకుమారి వజ్రికి చెప్పండి, మీ తిండి మీద ఓ కన్నేసి ఉంచమని. భోజనం విషయంలో పరిమితి అనేది చాలా అవసరం మహారాజా. రాజా ఓ చిన్న కథ చెప్తా వినండి.
ఒక గూఢచారి, అదే వేగు, ఒక వార్త తెచ్చాడు. తూర్పు వైపు నుంచి ఒక మహాపర్వతం ఆకాశమంత పెద్దది మీ నగరం వైపు వస్తోంది అని. మధ్యలో అడ్డమైన వాళ్ళందరినీ అణిచివేస్తోంది. అలాగే పడమర నుండి ఉత్తరం దక్షిణ దిక్కుల నుండి కూడా 3 పర్వతాలు వస్తున్నాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఆ పర్వతాలు ఏంటట? రోగం, వార్ధక్యం, మృత్యువు. వేటి నుంచి తప్పించుకుంటారు మీరు? శ్రావస్తిలో మత మహాసభలు జరిగాయి. చర్చలు, ప్రసంగాలు, ఆ పైన వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయక్కడ. కొందరు బౌద్ధ భిక్షులు వెళ్ళి ప్రసంగాలు విన్నారంట. వారు బుద్ధునితో చెప్పారు, ప్రసంగించిన ప్రతి వ్యక్తి తన సిద్ధాంతమే ఉత్తమమని నిరూపించడానికి నానా అవస్థ పడ్డాడు. చివరకు తిట్టుకొని కొట్టుకోవడం వరకు కూడా వచ్చింది. అంతా కూడా నానా రసాభాస జరిగిందక్కడ. బుద్ధుడు చెప్తున్నారు, 6 అంధులు ఏనుగును వర్ణించిన కథ తెలుసు కదా మీకు? ఇది కూడా అంతే. ఎవరికి ఎంత మేరకు తెలిస్తే అంతవరకే సత్యం అంటారు. సత్యం యొక్క సమగ్ర స్వరూపం, స్వభావం ఎవ్వరికీ తెలియదు. ఎవరికి ఎన్నటికీ అంతుపట్టదు. ఎంత తెలిసినా అది అసంపూర్ణమే. సంపూర్ణ సత్యం అవగాహనకు ఎప్పుడు అందదు. అంచేత ఎవరి జ్ఞానము సంపూర్ణం కాదు, సమగ్రం కూడా కాదు. ముందుకు నడవటమే ముఖ్యం. ఇంత జ్ఞానము ఆర్జించామన్నది ముఖ్యం కాదు. జ్ఞానాన్ని అంచనా వేయకూడదు. ప్రతి చిన్న విషయాన్ని అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాలి. ఎక్కడా ఆగిపోకూడదు. జ్ఞానయాత్ర అనంతయాత్ర. పరిమితిని విధించుకుంటే సత్యదర్శనం అసాధ్యమవుతుంది. వినయం, నిష్కలంకమైన మనస్సు, విశాల హృదయం అభివృద్ధికి సోపానాలు. నెక్స్ట్, బుద్ధుని శిష్యవర్గంలోని అతి ముఖ్యులలో పూర్ణ మైత్రేయాని పుత్ర అయిన ఒకరంట. బుద్ధుని శిష్యవర్గంలో అతి ముఖ్యులలో పూర్ణ మైత్రేయాని పుత్ర అనే అతను ఒకరు. అందరూ అతన్ని పూర్ణ అని పిలుస్తుంటారంట. యోగ్యుడు, మితభాషి, ప్రతిభావంతుడు కూడా. అతను సానపరంత ద్వీపం నుండి వచ్చినవాడు. తన దేశం తిరిగి వెళ్ళి అక్కడ బౌద్ధ ధర్మ ప్రచారం చేయటానికి అనుమతిని అర్థించడానికి వచ్చాడంట బుద్ధుల దగ్గరికి. మీ దేశం చాలా అనాగరికం అని నేను విన్నాను. మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తారట. నీ బోధలు ఎవరు వింటారు పూర్ణ? మంచి మాటలు వినడానికైనా కూడా సంస్కారం అనేది ఉండాలి కదా అని బుద్ధుడు ప్రశ్నించాడంట. ఆయన చెప్తున్నారు, పర్వాలేదు భగవాన్, రాళ్ళు రువ్వి చంపరు కదా నన్ను. ఒకవేళ రాళ్లతో కొట్టి చంపితే ఏం చేయగలవు నువ్వు? ధర్మ ప్రచారంలో చనిపోయినా మంచిదే. ఎప్పటికైనా చనిపోక తప్పదు కదా. ఒక మంచి పనికై ప్రాణార్పణ చేసిన వాడనవుతాను నేను. గౌతమ బుద్ధుడు పూర్ణను ఆశీర్వదించి పంపాడంట. పూర్ణ భిక్షు గొప్ప వణిక్ ప్రముఖుడు. తన భావమరిదితో కలిసి సానద్వీపం నుండి పడవలలో వస్తు సామాగ్రి తెచ్చి శ్రావస్తి నగరంలో అమ్ముతుండేవాడు. ఒకనాడు అతను వీధిలో వెడుతున్న భిక్షుల్ని చూసి ముచ్చటపడి వారి వెంట జేతవనానికి వెళ్ళాడు. బుద్ధుని ప్రసంగం విన్నాడు. వెంటనే తన వ్యాపారం భావమరిదికి అప్పగించేసి దీక్ష తీసుకున్నాడంట. బుద్ధుని అభిమానం సంపాదించి మగధ, కోసల దేశాలలో ధర్మ ప్రచారం చేశాడు. అతను స్వదేశంలో ధర్మ ప్రచారం చేయగలడని అందరి నమ్మకం. బుద్ధులవారు ఒకరోజు ఆనందుడితో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. సముద్ర తరంగాలు బుద్ధుణ్ణి ఆకర్షించాయి, ఆలోచింపజేశాయంట. బుద్ధుడు సముద్రం చూడటం అదే ప్రథమం. ఒక జాలరి కనిపిస్తే ఆనందుడు అతన్ని ఆపి, సముద్రం గురించి నీకేం తెలుసు అని ప్రశ్నించాడు. అయ్యా, సముద్రం నాకు ప్రాణ సమానం. అలా నీళ్లలోకి జారిపోయే ఇసుక తీరం ఇష్టం నాకు.
ఆ ఇసుకపై పడవను సముద్రంలోకి తోసుకుపోవటం మరీ ఇష్టం. సముద్రం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి పోదు. సముద్రం తనలో ఏ ఒక్క శవాన్ని కూడా ఉంచుకోదు. ఏ ఒక్క శరీరాన్ని ఉంచుకోదు. ఒడ్డుకు తోసివేస్తుంది. గంగా, యమున, అసిరావతి వంటి పెద్ద నదుల్ని తనలో లీనం చేసుకుంటుంది. అయినా సముద్ర మట్టం మాత్రం ఎప్పుడూ పెరగదు. సముద్రం గర్వపడదు. రాత్రింబవళ్ళు నదులు వచ్చి సముద్రంలో కలుస్తూనే ఉంటాయి. అయినా కూడా సముద్రం నీరు ఉప్పగానే ఉంటుంది. సముద్ర గర్భంలో విలువైన రత్నాలు, మాణిక్యాలు ఉంటాయి. వేల కొలది జలచరాలు సముద్రంలో జీవిస్తాయి. అందుకే సముద్రం అంటే నాకిష్టము అని చెప్పాడంట. జాలరి వివరణకు ఆనంద్ ఆశ్చర్యపడి బుద్ధునితో అన్నాడు, భగవాన్, ఈ జాలరి కవిత్వం చెప్తున్నాడు. విన్నారా? అవును, విన్నాను. అతను సముద్ర గుణాలు 8 చెప్పాడు. నేను సాధకుని అవసరాలు 8 చెప్తాను విను. 1. తీరంలోని పడవల్ని సులభంగా నీళ్ళలోకి లాగుతారు. కానీ మనం కష్టపడి పైకి రావాలి. సుఖాల్లోంచి కష్టాల్లోంచి మనము సుఖాల్లోంచి కష్టాల్లోకి పయనిస్తాం. అవాస్తవం నుండి వాస్తవంలోకి మన ప్రస్థానం. దమ్మ అన్ని వర్గాల వారిని, అన్ని వర్ణాల వారిని ఆమోదిస్తుంది. యువకులు, పురుషులు, స్త్రీలు అందరూ ధర్మదీక్షకు అర్హులే. ధర్మ వారి వారి ప్రవృత్తిని బట్టి ఉంటుంది. రెండోది ఏం చెప్పారన్ సముద్రం ఇక్కడే ఉంటుంది అని అన్నాడు ఆ జాలరి. సముద్రం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అలాగే ధర్మానికి క్షతి ఉండదు. స్థానచలనం ఉండదు. ధర్మసూత్రాలు ఎప్పటికీ మారవు. బోధన సులభం. ధర్మాన్ని అనుష్ఠించి ఆచరించే వారి వల్ల ధర్మం ఎప్పుడూ రక్షించబడుతుంది. ఎవరు ధర్మాన్ని రక్షిస్తే వారిని ధర్మం కాపాడుతుంది. ధర్మం నష్టపోదు, నశించదు. ఇంకా మూడో సూత్రంగా ఆయన జాలరి చెప్పింది, సముద్రం శివాల్ని తనలో ఉంచుకోదు. ఒడ్డుకు విసిరివేస్తుంది. అలాగే ధర్మం పామరుల్ని, అజ్ఞానుల్ని, ధర్మచ్యుతి చేసే వారిని సహించదు, భరించదు. సరిగ్గా సాధన చెయ్యని వారిని సంఘంలో సరిగ్గా సాధన చెయ్యని వారికి సంఘంలో స్థానం లేదు. నాలుగోది, సముద్రం నదుల్ని తనలో కలుపుకుంటుంది. ధర్మం అన్ని వర్గాల వారిని, వర్ణాల వారిని ఆమోదిస్తుంది. తర్వాత ఎవరికీ కులం అనేవి మిగలవు. ఇంకా ఐదోది, సముద్ర మట్టం పెరగదు. అలాగే అలాగే ధర్మం విలువ తరగదు, పెరగదు. ఎందరు వచ్చినా, చేరినా కూడా ధర్మం ధర్మంగానే ఉంటుంది. సముద్ర మట్టం ఎట్లా అయితే ఎన్ని నదులొచ్చి కలిసినప్పటికీ సముద్ర మట్టం పెరగదో, అలాగే ధర్మం విలువ తరగదు, పెరగదు. ఎందరు వచ్చి చేరినా కూడా ధర్మం ధర్మంగానే ఉంటుంది. ఇంకా ఆరోది, సముద్ర జలాలు ఎప్పుడూ ఉప్పగా ఉంటాయి. ఎందరు కలుషితం చేసినా కూడా ధర్మం రుచి, విలువ మారదు. ఏడోది, సముద్ర గర్భంలో దాగిన రత్నరాశుల వలె ధర్మాచరణలో అతుల సంపదలున్నాయి. ఇంకా ఎనిమిదోది, సముద్రంలో జలచరాల వలె ధర్మం నీడన అందరూ బ్రతకవచ్చు. ఇందులో బోధిసత్వులుంటారు, నిరక్షర కుక్షులుంటారు. సముద్రం లాంటిది ఈ జ్ఞానసాగరము అని చెప్పారంట. నెక్స్ట్ 18th చాప్టర్ అండి. పాటలీపుత్ర వైశాలి పర్యటన ముగించుకొని బుద్ధుడు కపిలవస్తుకు బయలుదేరాడు. శ్యామగ్రామం చేరేసరికి నిగ్రంథ మఠాధిపతి జ్ఞాతిపుత్ర మరణించిన వార్త తెలిసింది. జ్ఞాతిపుత్ర మరణించిన వార్త తెలిసింది. ఆయన నిగ్రంథ మఠాధిపతి అంట. అతని శిష్యులు 2 వర్గాలుగా చీలి దెబ్బలాడుకుంటున్నారని విన్నాడు. ఆ విషయాలు సారిపుత్ర శిష్యుడు కుంద ఆనందునికి చెప్పగా ఆనందుడు బుద్ధున చెవిన వేశాడు. ఆనంద్‌కి అక్కడి విషయాలు తెలుసు. తను కొంతకాలం పావాలో ఉన్నాడు. ఆ విషయం చెప్పి ఆనంద్ అన్నాడు, భగవాన్, మన సంఘంలో
అలాంటి కలతలు, కల్లోలం రాకూడదని నేను ఆశిస్తున్నాను. నీకు అలాంటి అనుమానం ఎందుకొచ్చింది ఆనంద్? అలాంటివి ఏమైనా ఉన్నాయా? భగవాన్, మీ సమక్షంలో ఎవ్వరూ బయటపడ సాహసించరు కానీ, మీ అనంతరం తలెత్తవని నేను చెప్పలేను. విచారించక ఆనంద్, నా బోధనల విషయంలో ఎవరూ వ్యతిరేకించలేరు. పోతే సాధన విషయంలో, సంస్థల నిర్వహణ విషయంలో, విహారాలలో పెత్తనం విషయంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా అవే సర్దుకుంటాయి. పెద్దగా మనం పట్టించుకోనవసరం లేదు. బుద్ధుడు ఎంత ధైర్యం చెప్పినా ఆనందుని మనసులో అనుమానం పెనుభూతంలా పెరుగుతోంది. ఆ మధ్య వైశాలి నగరంలో సునక్రద వ్యక్తిగత కారణాల వల్ల సంఘం విడిచిపెట్టి వెళ్ళాడు. అతనికి ఏదో అసంతృప్తి. ఇతర చోట్ల వేదికలెక్కి బుద్ధుణ్ణి దూషిస్తున్నాడని వింటున్నాడు. గౌతమ బుద్ధుడు అందరిలాంటి వాడేనని, ఆయనలో జ్ఞానం ఏమీ లేదని, కాషాయ బట్టలే ఆయన జ్ఞానమని విమర్శిస్తున్నాడని తెలిసి కృంగిపోయాడు. బుద్ధుని బోధనల వల్ల సమాజానికి ఒరిగేది ఏమీ లేదని విమర్శిస్తున్నాడట. సారిపుత్రకు ఆ విషయాలు తెలుసు కానీ నోరు విప్పడు. రాజగృహలోనూ కొంత అశాంతి వాతావరణం ఏర్పడినట్లు వినికిడి. కొందరు భిక్షులు దేవదత్త ఆధ్వర్యంలో పోటీ సంఘం స్థాపిస్తున్నారట. యోగ్యులైన వారు కూడా దేవదత్త వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి బుద్ధుని శిష్యవర్గంలో దేవదత్త వరిష్ఠుడు, సమర్థుడు. సారిపుత్ర సైతం దేవదత్త ప్రతిభా పాటవాలకు ఆశ్చర్యపోతాడు. ఈ మధ్యకాలంలో ఏ కారణం వల్లనో దేవదత్తలో మార్పు వచ్చింది. అసూయ పెరిగింది. ఎవరూ ఈ విషయాలు బుద్ధునికి చెప్పరు. ఎప్పుడో సమయం సందర్భం చూసి తనే చెప్పాలనుకున్నాడు ఆనందుడు. తర్వాత కొన్నాళ్లకు బుద్ధుడు శ్రావస్తి నగరం చేరుకున్నాడు. అక్కడ చాలా ముఖ్యమైన విషయాలపై ప్రసంగించాడు. భిక్షులారా, మీ మనస్సులోని ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టండి. నేను చెప్పే విషయాలు శూన్య మనస్సుతో, హృదయంతో వినండి. కొన్ని ధర్మాలకు కొన్ని ప్రత్యేకతలుంటాయి. కొన్ని ప్రత్యేక విలువలుంటాయి. స్థాయి భేదాలుంటాయి. తరతమాలుంటాయి. 1 శూన్యత్వం, 2 లక్ష్యరాహిత్యం, 3 నిశ్శేషత్వం. ఈ 3 సాధన మందిరానికి 3 ప్రవేశ ద్వారాలు. ఈ 3 సాధనా మందిరానికి 3 ప్రవేశ ద్వారాలు. ఒకటేమో శూన్యత్వం, రెండోది లక్ష్యరాహిత్యం, మూడోదేమో నిశ్శేషత్వం. నిర్వాణ పథంలోని అవి 3 అంతస్తులు, అవస్థలు. ఈ 3 నిర్వాణ పథంలోనూ అవి 3 అంతస్తులు, అవస్థలు. ఏ పేరున పిలిచినా, ఏ పేరు పెట్టినా ఉండేది 3 మొదటి అంతరం శూన్యత. అది శూన్యం కాదు, శూన్య స్థితి కాదు. కేవలం శూన్యత నా స్థితి కాదు. అంటే స్థితి కాదు, నాస్తి కాదు. అంటే శూన్యం స్వతంత్రంగా నెలకొనడం. శూన్యత అంటే ఆత్మ సైతం లేని స్థితి. ఆస్తి, నాస్తి రెండింటికి పైన నమ్మకం ఉండవలసిన అవసరం లేదు. ఆస్తి పైన కానీ, నాస్తి పైన, రెండింటిపైన కూడా నమ్మకం ఉండవలసిన అవసరమేం లేదు. 2 తప్పే. అన్ని ధర్మాలు వాటి మనుగడ కోసం ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి. ప్రతి ఒక్కదానికి మిగిలినవన్నీ ఆధారాలు అవుతూ ఉంటాయి. ఒక ధర్మంలో అన్ని ధర్మాల ఛాయలుంటాయి. ఏదో ఒక ధర్మం పట్ల ఇష్టం, అయిష్టం, అసూయ, విమర్శ అనేవి పనికిరావు. శూన్యతను ఆరాధించటం వల్ల మొదటి ద్వారం తెరుచుకుంటుంది. స్వేచ్ఛ లభిస్తుంది. నిర్వాణ పథంలో అది తొలి మజిలీ అవుతుంది. రెండవ అంతరము అది మిత్ర. అంటే ఇతరాలతో సంబంధం లేకపోవడం. అంటే మనస్సు, బుద్ధి, అహంకారం లేకపోవడం. వాటిని పట్టుకొని వేలాడకపోవటం. ధర్మాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. ధర్మం నీడలో వ్యక్తిత్వం రానింపుకు రాదు.
అంటే ఈ ధర్మం నీడలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం అనేది రాణింపుకు రాదు. మూడో అంతరం ఏంటట? అప్రాణహిత. దేని వెంట కూడా పడకపోవడం. అంటే మనుషులు చాలామంది ఇది కాదని, అది కాదని తిరుగుతూ ఉంటారు. ఇది కాదు, అది కాదు అని తిరుగుతూ ఉంటారు. దరిద్రం వద్దని సంపదలు ఆశిస్తారు. ఆధ్యాత్మికవేత్తలు విముక్తి అంటే మత పెద్దల మోక్షం అంటారు. ఆధ్యాత్మికవేత్తలేమో విముక్తి అంటారు అని అంటూ ఉంటారు. మత పెద్దలు మోక్షం అంటుంటారు. కానీ ఇది కాదని, అది కాదని ఏదో ఒకటి పట్టుకొని మాత్రం వేలాడుతూ ఉంటారు. జనన మరణాలు వద్దనుకునేవారు మోక్షం, స్వర్గం కాంక్షిస్తారు. ఒకటి వద్దంటూనే మరొకటి వాంఛిస్తారు. శూన్యం కారు వాళ్ళు. కోరికల్ని వదులుకోరు. ఇది కాదు అని ఇంకోదాన్ని పట్టుకుంటారు. సంపూర్ణ శూన్య స్థితిలో అయితే ఉండరు. ఏదో ఒక కోరికను మాత్రం పట్టుకునే ఉంటారు. స్వేచ్ఛ, జ్ఞానం 2 మనలోనే ఉంటాయి. మనకు భిన్నంగా ఎక్కడో అవి ఉండవు. స్వేచ్ఛ, జ్ఞానం 2 కూడా మనలోనే ఉంటాయి. కళ్ళు మూసి చూస్తే మన లోపలనే కనిపిస్తాయవి. అంచేత దానికోసం వెంపర్లాడొద్దు. బ్రహ్మం, నిర్వాణం, విముక్తి, మోక్షం. అదే అప్రాణహిత అంటే. మీకు కావలసింది మీకు లభిస్తుంది. ఈ మూడవ గుమ్మం దాటితే అంతా స్వేచ్ఛనే. అంతా శూన్యత. శూన్యత అంటే అర్థమదే.